మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్నదొకటి జరిగిందొకటి అన్నట్టు తయారైందట నారాయణపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పరిస్థితి. ఫలితాలు తారుమారు కావడంతో ఆ మాజీ ఎమ్మెల్యే షాక్ అయ్యాడట. ప్రచారంలో కాళ్ళరిగేలా తిరిగితే 24 డివిజన్లలో గెలిచింది కేవలం 2 అంటే 2ఏనట. ఆ మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్లకు బీఆర్ఎస్ కనీసం పోటీ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైందట. అక్కడి మున్సిపల్ చైర్మన్ పీఠం బీజేపీ కైవసం చేసుకోవడంతో రాజేందర్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారట. ఇంతకు నారాయణపేటలో రాజేందర్ రెడ్డికి అలాంటి పరిస్థితి ఎందుకు దాపురించింది? మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట మున్సిపాలిటీ పొలిటికల్ హీట్ తార స్థాయిలో నడిచింది. ఏకంగా 3 ప్రధాన పార్టీలు నువ్వా నేనా అంటూ బరిలో దిగి తలపడ్డాయి. మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, కీలక నేత శివకుమార్ రెడ్డి మంత్రాంగం నడిపితే బీజేపీ తరపున ఎంపీ డీకే అరుణ, స్థానిక నాయకులు చక్రం తిప్పారు. బీఆర్ఎస్ తరపున నారాయణపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సర్వ శక్తులు ఒడ్డి ప్రచారం దగ్గర నుంచి అన్ని బాధ్యతలు తానే స్వయంగా చూసుకున్నారు. నారాయణపేట జిల్లాలో 3 ప్రధాన పార్టీలు జిల్లా కేంద్ర మున్సిపల్ పీఠాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీ వ్యూహాలతో తలపడ్డాయి. ఎవరికి వారు మెజారిటీ వార్డులను కైవసం చేసుకునేందుకు పోలింగ్ రోజు వరకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సీన్ కట్ చేస్తే ఎన్నికల ఫలితాలు 3 పార్టీలను షాక్ గురి చేశాయి. ఎవరికీ చైర్పర్సన్ సీటు దక్కించుకోవటానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. దీంతో మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడిన పరిస్థితి తలెత్తింది. ఇక పార్టీల వారీగా మున్సిపల్ లెక్కలు చూస్తే ప్రతిపక్ష బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. 24 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచింది కేవలం 2 స్థానాలు మాత్రమే. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించి ఆశలు పెట్టుకున్న పట్టణ ఓటర్లు మాత్రం కరుణించలేదు. రాజేందర్ రెడ్డి నామినేషన్ల ప్రక్రియ నాటి నుంచి పోలింగ్ ముందు వరకు పట్టణంలో గడప గడపకు తిరిగిన ఎన్నికల ఫలితాలు మాత్రం పార్టీకి కోలుకోలేని షాకిచ్చాయి. ఇక ఓటరు తీర్పు, వచ్చిన సీట్లతో పాటు మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాలతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందంటున్నారు. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం, ఆ తరువాత ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫిషియో ఓటుతో మున్సిపాలిటీలో బీజేపీ సొంతంగా పాగా వేయటం గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతోందట. రానున్న రోజుల్లో బీజేపీ బలపడితే కాంగ్రెస్ కంటే గులాబీ పార్టీకి ఎక్కువ నష్టం జరగనుందన్న టాక్ నారాయణపేట పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. మొత్తంగా 10 సంవత్సరాలు నారాయణపేటలో ఏకఛత్రాధిపత్యంగా ఏలిన మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చుక్కలు చూపించాయట. ప్రతిపక్షంలో ఉంటూ, అది కూడా జిల్లా అధ్యక్షుడిగా ఉండి, జిల్లా కేంద్రంలో ఇలాంటి ఫలితాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఆ క్షమంలో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ ఎమ్మెల్యేతో పాటు పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైందట.